ఆటో డ్రైవర్లను ఆదుకుంటాము, ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అంతేకాకుండా యోగలం పేరుతో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్రలో మీకు అండగా ఉంటాను, ఆటో డ్రైవర్లకి నేను ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చినారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 6 మాసాలు అవుతుంది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం అమలు చేయకుండా ఆటో డ్రైవర్లు పట్టుకొట్టేటటువంటి విధానాలు తీసుకోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం. అందుకని ఆటో డ్రైవర్లందరికీ న్యాయం చేయాలి. ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం కింద 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం చేసే వరకు, వాహన మిత్ర పథకాన్ని అమలు చేసే వరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా